మంత్రి కొండా సురేఖకు మద్దతుగా ఆల్ ఇండియా ఓబీసీ సంఘం రంగంలోకి దిగింది. గన్ పార్క్ వద్ద మంత్రి కొండా సురేఖకు మద్దతుగా ప్రెస్ మీట్ జరిపారు ఆల్ ఇండియా ఓబీసీ సంఘం ప్రతినిధులు. బీసీ మంత్రిపై కొందరు నేతలు కుట్రలు చేస్తున్నారని, కుమార్తె వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినా నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. గతంలో రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, అనిరుద్ రెడ్డి, జగ్గారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. కొండా సురేఖకు అన్యాయం జరిగితే రాహుల్ ఇంటిని ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు ఆల్ ఇండియా ఓబీసీ సంఘం. అగ్రకుల నాయకులారా ఖబర్దార్ 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 వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్. కూతురు అన్న వ్యాఖ్యలకి, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అన్న వ్యాఖ్యలకి ఈ దేశంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న ఏదైతే హక్కుని ఆధారంగా చేసుకుని వాళ్ళ కూతురు అన్న మాటలకి, వాళ్ళ కూతురు అభిప్రాయానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రకుల నాయకత్వం ఏం చేస్తుందంటే ఈరోజు కొండా సురేఖక్క గారి రాజకీయ భవిష్యత్తు మీద ఈరోజు కుట్ర చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కాంగ్రెస్ అధిష్టానం మీద కానీ, రేవంత్ రెడ్డి మీద కానీ, మంత్రి మండలి మీద కానీ ఈరోజు వ్యాఖ్యలు చేయడంలో ఈరోజు మొదటిది కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఇక్కడే రవీంద్ర భారతిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే దోపిడీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్లే చేస్తున్నారు తప్ప ప్రజాపాలనని పక్కన పెట్టేసిరని ఇదే రవీంద్ర భారతి సాక్షిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే, మరి మీరు ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాస్ నోటీసులు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డికి ఎవడైతే అనుకూలంగా ఉంటాడో వాడికి మాత్రమే పనులు అవుతున్నాయి తప్ప ఎమ్మెల్యేలకు పనులు అవుతలేవనేసి అనిరుద్ రెడ్డి అనేక వేదికల మీద అన్నాడు. జగ్గారెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మీద అనేక సార్లు, సీఎం రేవంత్ రెడ్డి మీద అనేక సార్లు వ్యాఖ్యలు చేస్తే దాని మీద ఎట్లాంటి షోకాస్ నోటీసులు ఇవ్వలేదు. మరి ఎందుకు ఈరోజు కొండా సురేఖ విషయాన్ని మీరు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? రైట్, ఈ అంశంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో డిసిప్లినరీ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడింది చూసాం, అలాగే ఆల్ ఇండియా బీసీ సంఘ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఎటువైపు వెళ్తోంది ఇది? సో ఇక్కడితో ఆగే పరిస్థితి ఉంటుందా? మరోవైపు నిన్న సురేఖ మాట్లాడడం చూసాం మనం. సో సీఎం వచ్చాక సీఎంతోనే మాట్లాడతానని కూడా ఆవిడ చెప్పడం కూడా మనకు వార్త కనిపించింది. ఏం జరుగుతోంది టోటల్గా అప్డేట్ చెప్పండి. కాంగ్రెస్ లో కొండ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజానికి మన క్రమశిక్షణ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దీనికి ఎండ్ కార్డు వేసిన అందరు భావించారు, కానీ క్రమశిక్షణ కమిటీ కూడా సీరియల్ ఎపిసోడ్ లాగా కొనసాగించే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న క్రమశిక్షణ కమిటీ మీటింగ్ తర్వాత మరోసారి కొండా సురేఖ లేఖ రాయడం, తనను పార్టీ నేతలు ప్రశ్నించాలని తప్పుపడుతూ కూడా ఆమె లేఖలో వివరించిన విషయాన్ని క్రమశిక్షణ కమిటీ స్పందించింది. కాసేపు క్రితమే మిగతా మాట్లాడిన మళ్ళీ రవి లేఖ అందింది, లేఖపైన మేము మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో డిస్కస్ చేస్తామంటూ కూడా చెప్పారు. ఇక కాసేపటి క్రితమే మంత్రి పాటిల్ శ్రీహరి కూడా స్పందించారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు అనేది సరైనది కాదు, అది పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. మీరు మొన్నటి వరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మాత్రమే మాట్లాడారు, నిన్నటి నుంచి మంత్రులు కూడా వరుసగా మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న అల్లూరి లక్ష్మణ్ మాట్లాడారు, వాకిల్ శ్రీహరి మాట్లాడి, ఇలా ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చి కొండా సురేఖ పైన వ్యతిరేకించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం సీఎం లండన్ పర్యటన ఉంచుకొని హైదరాబాద్ రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా ఒక చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే బీసీ అనే అంశాన్ని కొండా సురేఖ లేవనెత్తుతుంది. ఆయన సీనియర్ బీసీ నాయకురాలైన తనను వేధించే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా ఆమె ఆరోపణలు చేస్తా ఉంది. దీనికి అనుగుణంగానే ఈ రోజు ఆల్ ఇండియా ఓబీసీకి సంబంధించిన కొందరు ముఖ్య నేతలు జనతా పెద్దలు నిరసన వ్యక్తం చేసి పార్టీని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో చాలా మంది అగ్రనేతలు పార్టీ తీరును చట్టబట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని పలుసార్లు కూడా విమర్శ చేసిన నేపథ్యంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేవలం బీసీ నాయకుల వల్ల ఉన్న కొండా సురేఖను ఎందుకు టార్గెట్ చేశారనే విషయాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, దీనికి ఏమైనా సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకున్నామని చూడాలి. ఎందుకంటే బీసీ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో పార్టీకి లాంగ్ టర్మ్ ఈ డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని కొందరు పార్టీ నేతలు భావిస్తున్న నేపథ్యంలో సీఎం లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అటు కొండా సురేఖ కూడా మొన్న స్పందిస్తూ నేను సీఎం హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతా అని చెప్పిన నేపథ్యంలో సీఎం ఆమె ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తుందా, ఇటు ముఖ్య నేతలతో కాకుండా డైరెక్ట్ గా సీఎం తో మాట్లాడి విషయం ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనేది చూడాలి. ఓవరాల్ గా ఈ ఒక కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కుముడిగా చెప్పుకోవచ్చు. చర్యలు తీసుకుంటే బీసీ అనే అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది, అనే అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ లో వరంగల్ జిల్లాలో రాజకీయంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డైరింగ్ డెసిషన్ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఓకే రాకేష్, మరోవైపు కొండా సురేఖ అంశాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. లైన్ దాటితే ఎవరి మీదైనా చర్యలు తీసుకునే అధికారం పార్టీకి ఉంటుందన్నారు. కొందరి వల్ల పార్టీ నష్టపోతుంటే చూస్తూ ఊరుకోలేమన్నారు.
కొండా సురేఖకైనా వాకిటి శ్రీరైనా ఇంకెవరైనా ముందు పార్టీ ఉంటేనే అందరం. పార్టీకి డ్యామేజ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడి కాపాడుకోవాల్సి వస్తుంది పార్టీని. నాకు తెలిసి పార్టీ లేకపోతే మేము ఎవరో ఉండం కాబట్టి పార్టీ అనే చెట్టు కిందనే మనం అందరం ముందుకు సాగుతూ ఉన్నాం. చిన్న కమిటీ ద్వారా నిర్ణయాలు ఏవి తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటారు. పార్టీ లైన్ దాటితే వాకిటి శ్రీహరి మీద చర్యలు తీసుకునేటువంటి పూర్తి అధికారం పార్టీకి ఉంటుంది. పార్టీ డ్యామేజ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా స్పందించి పార్టీని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు పార్టీ తీసుకుంటుందని నేను భావిస్తా ఉన్నాను.